రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను మీ తేజ. అమెరికా ఈరోజు ఇరాన్ పైన దాడులకి పాల్పడింది. క్వాషమ్ ఐలాండ్ తర్వాత బూషెహర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ దగ్గర అటాక్ చేసినట్టు అమెరికా ధృవీకరించింది. ఎస్, ఈ వార్ ఆల్మోస్ట్ 3 months నుంచి జరుగుతుంది. February 28th డేట్న స్టార్ట్ అయిన ఈ వార్ ఇప్పటి వరకు ఆగలేదు. మధ్యలో శాంతి చర్చలు అన్నారు, యుద్ధ విరామం అన్నారు, సీజ్ ఫైర్ ని అనౌన్స్ చేశారు. కానీ అవేమి కూడా వీరి ముందు పనిచేయలేదు. నిజం చెప్పాలంటే ఈ ఇరు దేశాలు కూడా అన్నిటిని ఉల్లంఘించి దాడులు చేసుకుంటారు. అయితే రీసెంట్ గా ఇరాన్ జోర్డాన్ లోని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ని టార్గెట్ చేసుకుంది. అలాగే అమెరికా మిలిటరీ బేసెస్ ని టార్గెట్ చేసుకుంది, అక్కడ అటాక్ చేసింది. అంతేకాదు జోర్డాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాటిపైన కూడా దాడులకి డ్రోన్స్ తో పాల్పడింది ఇరాన్. సో దీనికి సమాధానం చెప్పడానికి ఈరోజు అటాక్ చేస్తూ ఉంటుంది అమెరికా సెంట్రల్ కమాండ్. అందుకోసమే ఈ రోజు మేము దాడి చేస్తా ఉంటూ కూడా వారు చెప్పారు. అలాగే ఇటు ఈజిప్ట్, మన ఇన్ని రోజులు కూడా గల్ఫ్ కంట్రీస్ దగ్గర మాత్రమే వార్ జరుగుతుంది, వార్ సిచ్యువేషన్ ఉంది ఇలా అనుకున్నాం. కానీ ఈ వార్ కాస్త పర్షియన్ గల్ఫ్ నుంచి రెడ్ సీ వరకు వెళ్ళిపోయింది. ఈజిప్ట్ దగ్గర జమయటా పోర్ట్, అమెరికాకు సంబంధించి అక్కడ గ్యాస్ ట్యాంకర్స్ ఉన్నాయి. ఎల్పిజి గ్యాస్ లోడింగ్ జరుగుతున్నప్పుడు, ఎల్ఎన్జి గ్యాస్ ఇక్కడ లోడింగ్ జరుగుతున్నప్పుడు డ్రోన్స్ తో అటాక్ చేశారు. అలాగే ఇరాక్ కూడా డైరెక్ట్ గా వార్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది అంటూ కూడా చెప్తున్నారు. అలాగే ఈజిప్ట్ కూడా వార్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధం అవుతుందని చెప్తున్నారు. సో ఇన్ని రోజులు కేవలం పర్షియన్ గల్ఫ్ దగ్గర ఇటు గల్ఫ్ కంట్రీస్, ఇటు ఇరాన్, అలాగే అమెరికా, వీరి వల్ల హార్మోజ్ జలసంధి క్లోజ్ అయిపోయి ప్రపంచ వాణిజ్యానికి చాలా ఇబ్బంది తలెత్తింది. ఆయిల్ క్రైసిస్, ఇంధన కొరత, ఇంధన సంక్షోభం ఇవన్నీ కూడా ఏర్పడి చాలా దేశాలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. సో ఇప్పుడు ఈ రెడ్ సీ కూడా క్లోజ్ అయితే మాత్రం ఇంకా దారుణంగా ఉంటుంది పరిస్థితి. ఎందుకంటే అక్కడి నుంచి కూడా చాలా వాణిజ్యం జరుగుతుంది. బాబ్ ఆల్ మందాబ్, ఇక్కడ హర్మోస్ ఎలాగో రెడ్ సీ దగ్గర ఈ బాబ్ ఆల్ మందాబ్ అనే ఒక స్ట్రైట్ ఉంది, అది కూడా ఒక జలసంధి లాంటిది. సో దాన్ని కూడా క్లోజ్ చేసి అమెరికా పైన అలాగే గల్ఫ్ కంట్రీస్ పైన ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఇరాన్ కి సంబంధించిన హైర్ చేసి ప్లాన్ ప్రకారం వెళ్తుందంటూ కూడా గల్ఫ్ కి సంబంధించి అలాగే అమెరికాకి సంబంధించి మిలిటరీ వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. ప్రెజర్ తీసుకురావడానికి కావాలని కుట్ర పన్నుతుంది ఇరాన్ అని చెప్పి. అలాగే రీసెంట్ గా ఇరాక్ లోని షియా మిలిషియస్ గ్రూప్స్, కొన్ని ప్రాక్సీ గ్రూప్స్ చాలా ఉన్నాయి అక్కడ, 1 కాదు 2 కాదు, ఒక 5 నుంచి 10 గ్రూప్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇరాన్ కి పనిచేస్తాయి. అయితే వారు రీసెంట్ గా ఇటు ఇరాన్ హైర్ చేసి జోర్డాన్ పైన అధికారికంగా యుద్ధం చేస్తుంది. కానీ వీరు వేరే మార్గంలో, వెనక మార్గంలో జోర్డాన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని టార్గెట్ చేసి డ్రోన్స్ తో అటాక్ చేయడానికి ప్రయత్నించారు. జోర్డాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వాటిని అడ్డుకుంది. దాని తర్వాత మళ్ళీ అమెరికా అలాగే జోర్డాన్ ఈ 2 దేశాలు జాయింట్ ఆపరేషన్ చేసి ఇరాక్ లోని ఈ గ్రూప్స్ పైన టార్గెట్ పెట్టి ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. అంటే వారి భూభాగం పైన యుద్ధం చేసిందనే చెప్పాలి ఖచ్చితంగా. సో దీంతో ఇరాక్ మాకు ఎటువంటి సంబంధం లేదు, ప్రాక్సీ గ్రూప్స్ కి మాకు ఎటువంటి సంబంధం లేదని ఒక పక్క చెప్తూనే సో వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే ఈ షియా మిలిషియస్ గ్రూప్స్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇరాక్ లోని అమెరికా ఎంబసీని టార్గెట్ చేసి దాన్ని పేల్ చేయడానికి ప్లాన్ చేశారు. డ్రోన్స్ ని కూడా వారు అక్కడ పేల్చడానికి ప్రయత్నించారు. అలాగే కొన్ని ప్రాక్సీ గ్రూప్స్ గాజా, తర్వాత హమాస్, హెజ్బుల్లా, లెబనాన్ నుంచి హెజ్బుల్లా, యెమెన్ నుంచి హౌతీస్, అలాగే వీటితో పాటు గల్ఫ్ కంట్రీస్ లో ఇరాన్ కి నెట్వర్క్ ఉంది. సో హైర్ చేసి వీరందరికీ కూడా ఆయుధాలని సప్లై చేస్తూ వారికి కావాల్సిన ఫండ్స్ ఇస్తూ, అంటే శత్రువు నేరుగా వచ్చి దాడి చేసే కన్నా ముందు శత్రువుని దెబ్బ కొట్టాలి అనే ఒక స్ట్రాటజీతో వీరు ఈ రకంగా చేస్తున్నారు. సో ఒకసారి మనం అందరం కూడా అనుకోవచ్చు, అమెరికా అనేది చాలా పెద్ద దేశం, ఇరాన్ చాలా చిన్నది, అమెరికాతో పోల్చుకుంటే చిన్నది. అలాగే గల్ఫ్ కంట్రీస్ సపోర్ట్ ఉంది,
అయినా ఎందుకు ఇరాన్ని అదుపులోకి తీసుకురాలేకపోతుందంటే దీనికి కారణం ఏంటంటే ఇరాన్ స్ట్రాటజీస్ అలా ఉన్నాయి. అమెరికాకే కాదు, అమెరికాకు సంబంధించిన ఉనికే కాదు, ఇరాన్ ఉనికి కూడా ఆయా దేశాల్లో ఉంది. చాలా గ్రూప్స్ ఉన్నాయి, షియా మిలిషియస్ గ్రూప్స్ ఉన్నాయి. అంటే వీరు ఒకే మతానికి సంబంధించిన వారు, ఒకే రకంగా ఆలోచించేవారు, రాజకీయంగాను మతపరంగా. సో వారు ఇరాన్కి సపోర్ట్ చేస్తున్నారు. సో రీసెంట్ గా ఐఆర్జేసీ వారికి ఆయుధాలని సప్లై చేస్తుంది. బాబ్ ఆల్ మందాబ్ మసీద్ స్ట్రైట్ దాన్ని క్లోజ్ చేయడానికి ప్రయత్నించారు. సో అక్కడ ఒత్తిడి తీసుకురావడానికి ఈ యెమెన్ లో ఉన్న హౌతీ సౌదీ అరేబియాలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని టార్గెట్ చేసుకుని అటాక్ చేయడానికి ప్రయత్నించారు. ఎందుకంటే సౌదీ అమెరికాకి సపోర్ట్ చేస్తూ వారి మిలిటరీ బేసెస్ నుంచి ఇరాన్ ని నేరుగా వారు అటాక్ చేస్తున్నారు. ఇప్పుడు రీసెంట్ గా క్వాషమ్ ఐలాండ్ కావచ్చు, తర్వాత న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ కావచ్చు, బూషెహర్ దగ్గర ఇవన్నీ కూడా తీర ప్రాంతంలో ఉంటాయి. అలాగే హర్మోజ్ దగ్గర బందర్ అబ్బాస్ పోర్ట్ కావచ్చు, అలాగే కొన్ని ప్రజల నివాసాలు ఉండే అక్కడ కూడా అటాక్స్ జరుగుతున్నాయి. సో ఇంకా ప్రెజర్ తీసుకురావడానికి, అంటే పూర్తిగా అమెరికా నుంచి ఎటువంటి అటాక్స్ జరగకుండా కేవలం చర్చలు మాత్రమే జరపడానికి ఇరాన్ ఒక స్ట్రాటజీని ఫాలో అవుతూ ఇదంతా కూడా చేస్తుంది. అలాగే ఇరాన్ ని పూర్తిగా నలుమూలలా చుట్టేయడానికి అమెరికా కూడా చాలా పెద్ద ఎత్తున ప్లాన్ చేసింది. ఇటు చూస్తే గల్ఫ్ కంట్రీస్, అలాగే నార్త్ ఇరాన్ వైపు చూస్తే కాస్పియన్ సీ, అక్కడ ఉక్రెయిన్ దగ్గరలో. సో రష్యా నుంచి వీరికి ఎటువంటి సహాయం అందకుండా, కార్గో షిప్స్ మార్గంగా ఎటువంటి సహాయం అందకుండా ఉక్రెయిన్ అక్కడ బలపరిచే ప్రయత్నం చేస్తూ ఉంది. అటువైపుగా ఏమైనా షిప్స్ వస్తుంటే ఉక్రెయిన్ వాటిపైన దాడి చేస్తుంది. సో కాస్పియన్ సీ దగ్గర కూడా పోర్ట్స్ పైన కూడా అటాక్ చేసింది రీసెంట్ గా. తర్వాత ఇటు పాకిస్తాన్ ఒక పక్క ఈ రెండు దేశాలకి అంటే సయోధ్య కుదర్చడానికి ప్రయత్నిస్తున్నా కానీ పాకిస్తాన్ పూర్తిగా అమెరికా వైపు మాత్రమే ఉంది. రీసెంట్ గా ఇరాన్ పాకిస్తాన్ ఎంబసీ ఇరాన్ లోని దాన్ని కూడా టార్గెట్ చేసి అటాక్ చేశారు. ఎందుకంటే వారితో ఉండటం ఇష్టం లేదు, ఎందుకంటే వారు అమెరికాతో స్నేహం చేస్తున్నారు. గల్ఫ్ కంట్రీస్ ఎలా చూస్తుందో పాకిస్తాన్ కూడా అలానే చూస్తుంది ఇరాన్. సో ఏదైనప్పటికీ యుద్ధం మొత్తం కూడా మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో ఒక దేశాన్ని నుంచి ఇంకో దేశానికి వ్యాపిస్తుంది. మొత్తం ఇంకా అంటే యుద్ధం కనుక వేరే రకంగా ఇలానే జరిగితే ఆ దేశాలన్నీ కూడా తగలబడిపోతాయి. ప్రపంచ వాణిజ్యానికి చాలా ఇబ్బంది వస్తుంది. ఇంధన కొరత ఇంకా మరింత పెరగవచ్చు. రేట్లు విపరీతంగా పెరిగిపోతాయి. ఆయిల్ రేట్లు, పెట్రోల్ రేట్లు, డీజిల్ రేట్లు, గ్యాస్ రేట్లు అన్ని కూడా విపరీతంగా పెరిగిపోతాయి. ఎవరు ఊహించిన స్థాయికి వెళ్ళిపోతాయంటూ కూడా అంతర్జాతీయ నిపుణులు చెప్తున్న పరిస్థితి. సో చూద్దాం. ఈజిప్ట్ అయితే డైరెక్ట్ గా వార్ లో ఇన్వాల్వ్ అయితే కాలేదు, బట్ హెచ్చరించింది. వారు కూడా అంటే వారి దేశాలను అటాక్ చేసుకోకుండా చర్చలకి తీసుకురావనే ప్రయత్నం చేస్తున్న ఈజిప్ట్ అయితే వార్ లోకి ఎంట్రీ ఇవ్వలేదు. ఎంట్రీ ఇచ్చేసారని కొంతమంది చెప్తున్నారు, అదంతా కూడా అబద్ధం, పుకారు. అయితే అమెరికాకి సంబంధించి జొమయటా పోర్ట్ దగ్గర ఒక గ్యాస్ ట్యాంకర్ ని పేల్చేశారు. అది ఎల్ఎన్జి గ్యాస్ ని లోడింగ్ చేస్తున్నప్పుడు అది జరిగింది రీసెంట్ గా. సో దీంతో ఈజిప్ట్ కూడా ఇన్వాల్వ్ అయిందని చెప్తున్నారు. సో చూద్దాం. ఆల్రెడీ పర్షియన్ గల్ఫ్ దగ్గర అయితే తీవ్ర ఉద్రిక్త పరిస్థితి అయితే ఉంది. సో రెడ్ సీ కూడా అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటుంది, బట్ బయటికి రావట్లే. అక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ బాగానే ఉంది, అంతా కూడా సజువుగానే కొనసాగుతుంది. కానీ హౌతీస్ ఏమన్నా మరి భయంకరంగా దాడి చేస్తే మాత్రం అది కూడా క్లోజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో చూద్దాం అమెరికా అలాగే యూకే ఎటువంటి డెసిషన్స్ తీసుకోండి. ఎందుకంటే పర్షియన్ గల్ఫ్ దగ్గర యుఎస్ కి ఎంత అయితే పట్టుందో యూకేకి రెడ్ సీ దగ్గర అంత పట్టుంది. సో చూద్దాం వారు ఇన్వాల్వ్ అవుతారో, వారు మాట్లాడతారో, ఏం జరుగుతుందని. థ్యాంక్ యూ సో మచ్.